శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇంట్లో లోపల బీములవి ఉంటాయి కదా, బీమ్స్ వస్తూ ఉంటాయి. ఆ బీమ్స్ అవి వచ్చినప్పుడు దాని కింద కూర్చుంటే దోషమా ప్రశ్న. మనము ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో సాధ్యమైనంత వరకు ఈ బీములన్నీ కూడా ఏమవుతుంది అంటే ఆ బీము కింద గోడ రావాలి అనేటువంటి దానితో గోడలు కట్టుకుంటుంటాం మామూలుగా. అంటే ఒక బీము మనం ఒక ప్లాన్ వేసినప్పుడు బీములు ఎక్కడా బయటికి రాకుండా ఆ బీము కింద గోడలు వచ్చేట్టుగా ప్లాన్ వేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి ముందే హాలుకు కావాల్సినటువంటి డిజైన్ ఎంత తీసుకోవాలి, స్టీల్ డిజైను ఏమిటి అని మనం గనక ఇంజనీర్కు కట్టేటువంటి వాళ్లకు ఒకవేళ ముందే గనక మనకి ఇంత హాల్ ఉండాలి చెయ్యాలి అని చెప్పుకుంటే బీమ్స్ అవి రాకుండా ఉండేట్టుగా వాళ్ళు దేని కిందికి కలపగలుగుతాము, ఎక్కడ పెద్దగా చేయగలుగుతాము అనేటువంటి ఆలోచన చేసి చేస్తారు మామూలుగా. అయితే కొన్ని చోట్ల బీములు ఇట్లా నిలువు బీములు ఉంటాయి, అడ్డ బీములు ఉంటాయి, అడ్డముగాను ఉంటాయి, నిలువుకు బీములు ఉంటాయి. ఈ బీముల కింద అంటే ఆ బీమ్ కింద కూర్చుంటే ఏమి ఇబ్బంది ఏమన్నా అంటే మరి ఇబ్బందే కదా. అక్కడ కూర్చుంటే ఏమవుతుంది అంటే మన మెదడు మీద మనం ఎప్పుడూ కూర్చున్నాము అంటే ప్రసన్నముగా ఒక దేవాలయములో కూర్చుంటే దేవాలయం యొక్క ప్రసన్నత అంతా కూడా మన మేధస్సులోకి వస్తుంది, మెదడులోకి. మనము ఒకటి మామూలుగా ధ్యానం చేయడం కూర్చున్నాము అంటే అర్థం ఏమిటి అంటే ఒకటి రెండు కనుబొమ్మల మధ్య ధ్యానం చేసేటువంటి దాన్ని నిలుపుకోవటము ఒకటి, సహస్రార చక్రము అని మనకు చక్రాలన్నీ ఉన్నాయి, అది అలా శిరస్సులో మన మెదడులో ఎప్పుడూ కూడా బ్రహ్మరంధ్రము అని ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రము సరిగ్గా నన్నెత్తి మీద ఉండేటువంటి దీని వలన ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఇటు బ్రహ్మరంధ్రము అని పైన శిరస్సు అనేటువంటిది చాలా ప్రాధాన్యత. మనం ఏది ఆలోచన చేసినా ఈ తలకాయతోనే, ఈ శిరస్సుతోనే. శిరస్సు లేకుంటే ఎలా మరి, ఏం పనులు ఉంటాయి, ఇంకా ఏముంటుంది. ఆ శిరస్సు మీద విపరీతమైనటువంటి ఒక బరువు కలిగినటువంటి ఒక బీమ్ గనక పడింది అంటే ఆ బీమ్ కింద కూర్చొని మాట్లాడేటువంటి మాటలు ఎప్పుడూ కూడా సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేము. ఇంటి వాస్తురీత్యా మనకు కూడా ఉంటుంది చూడండి, చాలా కాలము మనం మన ఇల్లే మనం ఒక చోటాని కూర్చుంటే మనకు విపరీతంగా కలిసి రావటము, ఒక చోట కూర్చుంటే కలిసి రాకపోవడము ఉంటుంది. ఇంట్లోనే అయినా కూడా మన ఇల్లే, మనకు నచ్చి కట్టుకున్నటువంటి ఇల్లే, మనకు నచ్చి కొనుక్కున్నటువంటి అపార్ట్మెంటే, కానీ హాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలకు, బెడ్రూమ్లో ఉండి తీసుకునే నిర్ణయాలకు, లేదా భోజనం చేస్తూ అనుకునేటువంటి నిర్ణయాలకు చాలా వరకు తేడాలు ఉంటాయి. వాళ్ళకు తెలుస్తాయి. భార్యాభర్తలు ఇద్దరు ఒక నిర్ణయం చేసుకున్నారు అంటే ఒక చోట కూర్చొని తీసుకోవడం అనేది జరుగుతుంది. సెంటిమెంట్గా చాలామంది అనుకుంటుంటారు, ఇలా బాల్కనీలో కూర్చుంటే మనకు పని జరుగుతుంది, లేదా ఈ హాల్లో ఇక్కడ కూర్చున్నామంటే మనం ఇలా కూర్చుంటే మనకు వర్కౌట్ అవుతుంది, లేదా భోజనాల దగ్గర ఇగో ఇలా మాట్లాడుతూ ఇలా ఇలా ఎదురెదురు కూర్చొని మనం మాట్లాడుకుంటే మనకు పనులు జరుగుతున్నాయి అని సెంటిమెంట్ ఒకటి. అంటే కారణం ఏమిటి అంటే ఆ స్థానము కలిసి రావటం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడూ కూడా. ఒక ఇల్లంతా మనదే, ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ ఎక్కడైనా మనం కూర్చోవచ్చు ఇల్లంతా మనదే అని హాల్లోనూ వంటింట్లో పోయి చేయకూడని పనులు చేయము, బాత్రూంలో పోయి చేయకూడని పనులు చేయము, హాల్లో చేయవలసిన పని హాల్లో చేస్తాం, బెడ్రూమ్లో చేయాల్సిన పని బెడ్రూమ్లో చేస్తాం. ఇల్లంతా మనదే అయినా కూడా. అందుకని ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. అందుకే భీముల కింద కూర్చొని ఎప్పుడూ కూడా నిర్ణయాలు కానీ మంచి మాటలు కానీ ఏది మాట్లాడదామన్నా కూడా మీరు మాట్లాడేది మంచే అయినా కూడా ఆ భీము యొక్క ఇది ఎప్పుడైతే శిరస్సు మీద పడుతుందో వాటి దోషాల వలన మీరు చెప్పినటువంటి మాట, బయటకు వచ్చినటువంటి మాట అది మంచికే చెప్పినా కూడా ఇంకొక దానికి దారితీసే విధంగా ఉంటుంది. దాని కింద కూర్చొని ఎప్పుడూ నిర్ణయాలు చేసుకోరాదు, ఏమీ మాట్లాడరాదు. కొంచెము భీముకు అటువైపో ఇటువైపో ఉండి మాట్లాడాలి తప్ప ఎప్పుడూ కూడా భీముల కింద ఉండి ఎటువంటి మంచి నిర్ణయాలు చేయడానికి అవకాశము లేదు. అది మంచి నిర్ణయాలని మనం అనుకుంటాము, అది వచ్చేటప్పటికి మనకు ప్రతికూలముగా వచ్చే ఫలితాలు వస్తాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు రాకపోగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తే ఇబ్బంది కదా మనకు. అందువలననే భీముల కింద తీసుకోరాదు అనేటువంటిది తెలియజేయబడుతుంది వాస్తుశాస్త్రరీత్యా అని తెలియజేస్తూ జయోస్తు.